జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఆపరేషన్ సింధూర్ తరహాలోనే ఆపరేషన్ కాలనేమి అనేటటువంటి ఒక ఆపరేషన్ను భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం స్టార్ట్ చేసింది. ఏంటిరా స్వామి, ఇంతకు ఈ ఆపరేషన్ కాలనేమి ఏంది? ఇంతకు దీన్ని ఎవరి మీద ప్రయోగిస్తున్నారు, ఎవరు ఈ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు ఏందని చెప్పేసి మీరు ఆలోచించవచ్చు. ఈ న్యూస్ చూడండి ఒకసారి, ఖచ్చితంగా 100% మీకు నచ్చుతుంది. ఓకేనా? ఇప్పుడు ఇలాంటి ఆపరేషన్స్ మన దేశంలో అత్యవసరం, కూడా అవసరం కాదు అత్యవసరం. సరే, ఈ న్యూస్ చెప్పడానికి ముందు మీకు అందరూ కూడా ఒక చిన్న విజ్ఞప్తి. మన న్యూస్ అఖండ ఛానల్ నిర్వహణకు, అదేవిధంగా మన ఛానల్ను మరింత బలోపేతం చేసుకునేందుకు గాను మీ అందరి దగ్గర నుంచి ఆర్థిక సహకారాన్ని అయితే కోరుతున్నాం. మీ శక్తి మేరకు నెలలో ఒకసారి, అది ఎంతైనా కావచ్చు, మీ శక్తి మేరకు ఖచ్చితంగా మన ఛానల్కు ఆర్థిక సహకారం అందించాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా. స్క్రీన్ మీద వచ్చేసి QR కోడ్ స్కానరు, అదేవిధంగా ఈ గూగుల్ పే కావచ్చు, పేటిఎం, ఫోన్పే దానికి సంబంధించిన నెంబరు, అదేవిధంగా కామెంట్ బాక్స్లో అకౌంట్ డీటెయిల్స్, UPI ID అన్నీ కూడా ఉంటాయి. మీరు ఏ రూపంలో కావలిస్తే ఆ రూపంలో మన ఛానల్కి అయితే ఆర్థికంగా సపోర్ట్ చేయొచ్చు. ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఏ మాత్రం కూడా చూసి చూడనట్టు నిర్లక్ష్యంగా ఉండకుండా ఖచ్చితంగా మన ఛానల్కి సపోర్ట్ చేయండి. మన ఛానల్కి సపోర్ట్ చేస్తారనేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను. సరే, ఇక న్యూస్ విషయానికి వస్తే, ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఆపరేషన్ కాలనేమిను ప్రారంభించి హిందూవేతరులందరికీ కూడా ఒక్కలు చూపిస్తుంది. అంటే చెప్తా, ఇంకా మీకు క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్తా. ఏమే అసలు ఈ ఆపరేషన్ కాలనేమి అంటే ఏంటి, అసలు కాలనేమి అనే పేరు ఎవరిది, ఈ విషయాలన్నీ కూడా మీకు బాగా వీలైనంత వరకు అర్థమయ్యేటట్టు చెప్పే ప్రయత్నం చేస్తా. ఓకేనా? ఈ కాలనేమికి రామాయణ గాథతో సంబంధం ఉండాలి. రామాయణంలో కాలనేమి ఒక మాయా రాక్షసుడు అనమాట. ఈ కాలనేమి వచ్చేసి మారీచుడికి కుమారుడు. అర్థమవుతుందా? సీతారాముల ఎడబాటుకి, అంటే సీతమ్మ తల్లి మన రాముడు వాళ్ళు దూరం కావడానికి, అదేవిధంగా రామాయణ యుద్ధానికి కారణమైనటువంటి వ్యక్తి అన్నమాట. మన రామాయణం ప్రకారం లంకలో మన రామునికి రావణాసురుడికి యుద్ధం జరుగుతున్న సమయంలో మేఘనాథుడు ప్రయోగించినటువంటి శక్తి బాణం కారణంగా లక్ష్మణుడు మూర్ఛపోయినాడు. అప్పుడు చికిత్స కోసం సంజీవని మూలికను తీసుకురావడానికి హనుమంతుడు సంజీవని పర్వతాన్ని తీసుకొచ్చి లక్ష్మణుడిని ఈ మూర్ఛ నుంచి బయటపడేలా చేస్తాడు. ఈ స్టోరీ అంతా కూడా మనకు తెలిసిందే. అయితే మరోసారి మళ్ళీ యుద్ధంలో లక్ష్మణుడు, అదేవిధంగా ఇతర వానర సైనికులు మూర్ఛపోతే ద్రోణగిరి పర్వతం పైన ఉన్నటువంటి విశల్యకరణి అనేటటువంటి మూలికను తెమ్మని చెప్పేసి జాంబవంతుడు హనుమంతుడికి చెప్పినాడు. ఆ మూలిక తేవడానికి హనుమంతుడు బయలుదేరతాడనమాట. అయితే ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి రావణాసురుడు ఈ కాలనేమిని పిలిచి హనుమంతుడు ద్రోణగిరికి వెళ్తున్న సమయంలో హనుమంతుడిని దారి తెప్పించి అక్కడ ఉన్నటువంటి మాయా సరస్సులో స్నానం చేసేలా చేయమని చెప్పేసి ఆజ్ఞాపించాడంట. అయితే ఈ రావణాసురుడి ఆజ్ఞను పాటిస్తా ఈ కాలనేమి హనుమంతుడు ద్రోణగిరికి వచ్చేటటువంటి మార్గంలో ఒక మహర్షి రూపంలో జపం చేస్తా కనిపించినాడు. చూడండి, అప్పుడు ఈ కాలనేమిని ద్రోణగిరికి ఎలా వెళ్ళాలని చెప్పేసి మన హనుమంతుడు అడిగితే, ఇక్కడ ఉన్నటువంటి సరస్సులో నీరు దాగి స్నానం చేస్తే దప్పికి తీరి కార్యసాధనకు శక్తి వస్తుందని చెప్పేసి హనుమంతుడికి చెప్పి నమ్మించాడు ఈ కాలనేమి. దీంతో హనుమంతుడు ఆ కొలంలోకి దిగినాడు. ఏమే అప్పుడు కొలంలో ఉన్నటువంటి ఒక మొసలి హనుమంతుడిని పట్టుకునింది. చూడండి ఏం ప్లానో చూడండి. అప్పుడు ఆ మొసలి ఏం చేశాడు, హనుమంతుడు చంపేశాడు. ఎందుకంటే ఆయన బలశాలి కదా, ఎంతటి వీరుడు, బతకనిస్తాడు ఒక మొసలినే. అది ఎంతటి మాయా మొసలు అయితే మాత్రమా. అప్పుడు ఆ మొసలు ఏం చేసింది, ధ్యానమాలి అనేటటువంటి అప్సరసగా మారి తన శాపం గురించి చెప్పడమే కాకుండా కాలనేమి మోసం గురించి చెప్పి ద్రోణగిరికి దారి చెప్తుంది. ఇక్కడ ఉండాలి ట్విస్ట్. అప్పుడు హనుమంతుడు ఈ కాలనేమికి సంబంధించినటువంటి ఆశ్రమానికి పోయి సాయం చేసినందుకు గురుదక్షిణ కోరుకున్నటువంటి కాలనేమిని యమపురికి పంపిస్తాడు మన హనుమంతుడు. చూడండి, కొట్టాడు దెబ్బ అంటే సావు దెబ్బ. ఇది రామాయణంలో ఉన్నటువంటి కాలనేమి కథ. అంతేకాదు ద్వాపర యుగంలో ఈ కాలనేమినే కంసుడిగా జన్మించాడు. అర్థమైందా? ఇక అప్పటి నుంచి ఈ వేషాలు మార్చి మాయలు చేస్తా, అదేవిధంగా భక్తులను ఈ పూజలు పునస్కారాలంటూ అబద్ధాలు చెప్పి మోసం చేసేటటువంటి దొంగ బాబాలను కాలనేమి అని చెప్పి పిలుస్తూ ఉంటారు. ఈ కాలనేమి అనే పేరు మన తెలుగు వాళ్ళకు కొత్త ఏమో కానీ ఉత్తరాది వాళ్ళకు బాగా పరిచయం ఉన్నటువంటి పేరు అన్నమాట. అర్థమవుతుందా? అయితే ఉత్తర భారతదేశంలో శ్రావణ మాసం సందర్భంగా భక్తులందరినీ కూడా బురిడి కొట్టించేందుకు దొంగ సాధువులంతా కూడా పుట్టుకొస్తారు. వీళ్ళు చెప్పాలంటే హిందువులు కూడా కాదు. అర్థమైందా? కేవలం డబ్బుల కోసం కాషాయ వస్త్రాలు ధరించి హిందువులందరినీ కూడా మోసం చేస్తూ ఉంటారు. రకరకాల వ్యక్తులు సాధువుల వేషం వేసుకొని ప్రజలందరినీ కూడా తప్పుదారి పట్టించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే ఈ దొంగ సాధు
సాధువుల ఆగడాలను అరికట్టేందుకు ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం నడుం బిగించింది. ముఖ్యంగా ఈ దొంగ సాధువుల్లాగా ఈ అక్రమ వలసదారులు వేషాలు వేసుకుని హిందూ భక్తులను మోసం చేస్తూ ఉంటారు. చూడండి, ఎవరు అక్రమ వలసదారుల? బంగ్లాదేశ్ నుంచి వచ్చేటటువంటి మియా ముస్లింలు, అదేవిధంగా మయన్మార్ నుంచి వచ్చేటటువంటి రోహింగ్యా ముస్లింలు. వీళ్ళు కాషాయ వస్త్రాలు ధరించేది, వీళ్ళు బాబాల వేషం వేసుకొని వీళ్ళు డ్రామాలు దొబ్బేది, మన వాళ్ళని మోసం చేసేది. ఏ మెట్టుతో కొట్టాలా వీళ్ళను ఒకసారి మీరు ఆలోచించండి. చూడండి ఈ దారుణం అంతా కూడా. ఇప్పటికే ఈ ఉత్తరాఖండ్ రాష్ట్రం ఈ బంగ్లాదేశ్ మియా ముస్లింలతోనూ, అదేవిధంగా ఈ మయన్మార్కు చెందినటువంటి రోహింగ్యా ముస్లింలతో కిటకిటలాడిపోతుంది. మామూలు కూడా కాదు, వాళ్ళు తాగిడి మామూలుగా లేదు అక్కడ. వీళ్ళు మన హిందూ పండుగల సమయంలో, ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో ఈ అక్రమవలసదారులంతా కూడా పెద్ద సంఖ్యలో ఈ బాబాల వేషాలు వేసుకొని తిరుగుతూ ఉంటారు. అందుకే ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఈ ఆపరేషన్ కాలనీ అయితే ప్రారంభించింది. దొంగ సాధువులు ఉంటారు జాగ్రత్త అంటూ ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేస్తుంది. ఈ ఆపరేషన్ను ఈ నెల 11వ తేదీ నుంచి ప్రారంభించారు. హిందువుల భక్తిని, అదేవిధంగా విశ్వాసాలను ఆధారంగా చేసుకుని మోసం చేసినటువంటి వాళ్ళని పట్టుకునేందుకు ఈ ఆపరేషన్ కాలనీని అమలు చేస్తుంది ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. ఉత్తరాఖండ్లో ఈ సాధువులు, అదేవిధంగా ఋషుల వేషం వేసుకొని అమాయకపూర్లను మోసం చేస్తున్నటువంటి వ్యక్తులను రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటున్నారు. మారు వేషంలో ప్రజలను దోచుకొని మోసం చేస్తున్నటువంటి ఈ దొంగ బాబాలు పనిపడుతుంది ఈ ఉత్తరాఖండ్ ప్రభుత్వం. దొరికినట్టు ఎరగదీసి లోపలేస్తారు. తర్వాత వాళ్లకు తగిన విధంగా సన్మానాలు అయితే జరుగుతున్నాయి లోపల. మీకు అర్థమవుతుంది కదా పోలీసు వాళ్ళు సన్మానాలు చేసి ఎట్టుంటుంది అనేది. అందుకనే ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఈ ఆపరేషన్కు కాలనీ అని చెప్పేసి పేరు పెట్టింది. మొత్తానికైతే ఇది ఏదైతే ఈ ఆపరేషన్ కాలనీ అని చెప్పి స్టార్ట్ చేశారో దేశవ్యాప్తంగా ఇది నిర్వహించాలి. ఎంతమంది దొంగ ముండా కొడుకులంతా కూడా ఈ ఫోటోలన్నీ పెట్టుకునేది, పొద్దునే లేసి ఈ బొట్లన్నీ పెరుకునేది, నావాలన్నీ పెరుకొని ప్రజలందరినీ కూడా మోసం చేస్తారు. ప్రజలందరినీ కనీసం పని చేసుకుంటే 10 రూపాయలు డబ్బు రాదా? పల్లె వీళ్ళ వల్ల దేశానికి బొట్టు ప్రయోజనం లే, ధర్మానికి ఎటువంటి లాభం లే. పైగా ఏంటంటే హిందువులందరినీ కూడా మోసం చేస్తా, భక్తి పేరుతో వాళ్ళందరినీ కూడా లూటీ చేస్తారు. ఇట్లా వాళ్ళందరినీ ఏం చేయాలో మీరే ఒకసారి ఆలోచించండి మిత్రులారా. ఖచ్చితంగా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, ఏది ఉత్తరాఖండ్ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం 100% బేసైనటువంటి నిర్ణయం అనమాట. అవునా కదా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోకు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయంలో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.